వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ వాల్మీకి రామాయణ ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడి గారి బాలానందిని వ్యాఖ్య 200వ భాగం 19:5:26 యుద్ధకాండలు 33 త్రయత్రింశ సర్గ. సీతాం తు మోహితాం దృష్ట్వా సరమానామ రాక్షసి అవపాదాధ వైదేహీం ప్రియాం ప్రణయివీ సఖి. అప్పుడు సీతకు ప్రియురాలు అయినటువంటి సఖురాలైనటువంటి సీతకు ఇష్టమైన చెలికత్తె వాళ్ళలో కూడా కొంతమంది స్నేహం చేసుకున్నారు. సీత మోహితురాలై అంటే రాముడు చనిపోయాడనే మోహంలో ఉండటం చూసి ఇష్టురాలైన ఆమె దగ్గరకి వెళ్ళింది. మోహితాం రాక్షసేంద్రేణ సీతాం పరమదుఃఖితాం ఆశ్వాసయామాస తదా సరమ మృదుభాషిణీం. మృదువుగా నెమ్మదిగా మెత్తగా మాట్లాడేటువంటి ఆ సరమ సీత దగ్గరికి వెళ్ళి రావణుడు మాయ చేత మోహంగా ఇది చేశాడమ్మా, మీ రాముడేం చనిపోలేదు అని ఆమెను ఓదార్చి పాహి తత్ర కృదామిత్రం సీతాయా రక్ష్యమాణయ రక్షంతి రావణాదిష్ట సానుక్రోశా దృఢవ్రత. రావణుడి చేత సీతను రక్షించటానికి నియమింపబడిన జాలి గుండెగల మంచి నియమవంతురాలే ఆ సరమను ఆమె రక్షణలో ఉన్న సీత తన స్నేహితురాలిగా చేసుకున్నది. దీర్ఘవృత్త భుజ శ్రీమాన్ మహోరస్క ప్రతాపవన్ ధన్వీ సంవహనోపేతు ధర్మాత్మా భువి విశ్రుత విక్రాంతో రక్షితానిచ్చ ఆత్మనశ్చ పరస్య చ లక్ష్మణేన సహ భ్రాత్ర కులీలో నయశాస్త్రవిత్ హంత పరబలౌఘౌ వా అచించ బలపౌరుషం స హతో రాఘవ శ్రీమాన్ సీతే శత్రు నిబర్హణ. సీత పొడవుగా గుండ్రంగా ఉన్న భుజ విశాల వక్షస్థలంగల శోభతో ప్రకాశించే శ్రీరాముడు మహాప్రతాపవంతుడు, మహాధనుర్ధరుడు, అందమైన అవయవ కూర్పు కలవ ధర్మాత్ముడు, భూమిలో చాలా సుప్రసిద్ధి పరాక్రమవంతుడు, నిత్యం తనను ఇతరులను రక్షించేవా, సోదరుడైన లక్ష్మణుడితో కలిసి ఉండేవా, మంచి కులంలో పుట్టినవా, నీతి శాస్త్ర పారంగత, శత్రువుల సేనా సముదాయాలను సంహరించేవా, ఊహింపశక్యంగా బల పౌరుష పరాక్రమాలు కల శత్రు సంహారం. అలాంటి రాముడు చంపబడటం అంత తేలికైన విషయం కాదు. ఆయన బతికే ఉన్నాడమ్మా, నిన్ను మోహ పెట్టడానికి వీడు చేసిన పన్నాక. అయుక్త బుద్ధి కృచ్చేన సర్వభూత విరోధిన ఇహ ప్రయుక్త రౌద్రేణ మాయా వివాత్వయు. చెడ్డ ఆలోచనలతో చెడ్డ పనులు చేస్తున్న సమస్త ప్రాణులను ద్వేషించే మాయావి అయి భయంకరుడై రావణుడు నీ విషయంలో ఇక్కడ మాయ ప్రయోగించాడు. నిన్ను మోహం చేసి రాముడు చచ్చిపోతే నీకు దిక్కు లేదు కదా, తననే వరిస్తుంది అనే భావంతో చేసిన పన్నాగం. శోకస్తే విగత సర్వ కళ్యాణం త్వాముపస్థితం ధ్రువం త్వా భజతే లక్ష్మీ ప్రియంతే భవతి శృణు. అమ్మా, నీ దుఃఖమంతా పోయి బాగా బాధపడక్కలా, నీకు శుభం మంగళం త్వరలోనే నిన్ను లక్ష్మి మళ్ళీ విజయలక్ష్మి నిన్ను పొందు, నీకు ప్రియం మేలు జరుగుతుంది. ఉత్తేర్య సాగరం రామ సహ వానరసేనయ సంనివిష్ట
సముద్రస్యాతీరమాపాద్య దక్షిణం. రాముడు వానర సైన్యంతో సముద్రం దక్షిణ ప్రాంతంలో విడిది చేసి ఉన్నాడు. రావటమే తర్వాత అంటే దాటి వచ్చేసాడు. దృష్టో మే పరిపూర్ణార్థ కాకుత్సహ సహ లక్ష్మణ సహితై సాగరాంతస్థైర్ బలైస్తిష్టది రక్షిత. సిద్ధించిన ప్రయత్నం గల లక్ష్మణ సహితుడైన రాముడు నేను చూశా. ఒక్క చోట కలిపి సముద్ర సమీపంలో ఉన్న సైన్యం చేత రక్షింపబడుతూ అక్కడ హాయిగా ఉన్నాడు. అనేన ప్రహితాయే చ రాక్షసాలఘు విక్రమాః రాఘవస్తేర్న ఇచ్చేవం ప్రవృత్తిస్థైర్హిఘావృతాః. రావణుడు వెంటనే వెళ్ళగల రాక్షసులను పంపాడు. వాళ్ళంతా రాముడు సముద్రాన్ని దాటాడని వార్త తీసుకొని వచ్చి నతాం శ్రుత్వా విశాలాక్షి ప్రవృత్తిం రాక్షసాధిప ఏష మంత్రయతే సర్వై సచివై సహ రావణ. విశాల నేత్రాలు గల సీత రాక్షసరాజైన రావణుడు ఈ వార్త విని మంత్రులతో కూడా ఇప్పుడు మంత్రాంగం చేస్తారు. ఇది బ్రువాణా సరమా రాక్షసి సీతయా సహ సర్వోజ్జీగే సర్వోద్యోగేన సైన్యానం శబ్దం శుశ్రావభైరవ్. సీతతో కూడా సరమ ఇలా మాట్లాడుతుండగా సైనికులంతా ఒక్కసారి యుద్ధ సన్నద్ధులవటంతో భయంకర శబ్దం అక్కడ వినపడు. దండ నిర్ఘాతవాదిన్య శ్రుత్వాభినారిణ్య శ్రుత్వాభేర్యా మహాస్వరం ఉవాచ సరమా సీతాం ఇదం మధురభాషిణి. మధురంగా మాటలాడే సరమ దండంతో గట్టిగా కొట్టడం చేత ధ్వని చేస్తున్న రణభేరి ధ్వని విని సీతతో ఇట్లా అన్నది. సంవాహ జననీ దేశేష భైరవా భీరుభేరిక భేరీనాదం చ గంభీరం సుడుతో యద నిస్వనం. భయస్వర స్వభావం గల మా సీత భయంకరమైన ఈ భేరీ డంకా ధ్వని యోధులు యుద్ధానికి సన్నద్ధులవటం అనేది తెలియచేస్తూ మేఘధ్వని వంటి ధ్వని గల గంభీరమై ఈ భేరీ నాదాన్ని విను. కల్ప్యంతే మత్తమాతంగ యుజ్యంతే రథవాజిన దృశ్యంతే త్వరగారూఢ ప్రాసహంతాస్తాః సహస్రశః. మరించిన ఏనుగులను సిద్ధం చేస్తున్నారు. రథాలకు గుర్రాలను కడుతున్నారు. ప్రాసలు ధరించిన వేల కొలది భటులు అశ్వాలను ఎక్కి కనబడుతున్నారు యుద్ధ సన్నద్ధంగా. తత్ర సన్నద్ధా సంపతంతి సహస్రశః అపూర్యంతే రాజమార్గాః సైన్యైరద్భుతదర్శనై వేగవద్భిర్నదద్దిచ్చ తోయౌఘైరివ సాగరః. వేల కొలది అశ్వయోధులు యుద్ధ సన్నద్ధులై ఆయా ప్రదేశాలను వేగంగా వచ్చి చేరుతున్నారమ్మా. వేగంగా ధ్వని చేస్తున్న జలప్రవాహం చేత సముద్రంలాగా ఉప్పొంగిపోతోంది సైన్యం. ఆశ్చర్యం కలిగించే సైన్యాల చేత రాజమార్గాలన్నీ నిండిపోయాయి. శస్త్రాణాం చ ప్రసన్నానాం చర్మణాం వర్మణాం తథా రథ వాజిగజానాం చ రాక్షసేంద్రామయాయినాం సంభ్రమో రక్షసామేష భూషితానాం తరస్వినాం ప్రభాం విసృజతాం పశ్య నానావర్ణసముత్థితాం వనం నిర్దహతో ఘర్మే యథా రూపం విభావసో. నిర్మలంగా ఉన్న ఆయుధాలు, దాలు, కవచాలు, రావణుడి అనుసరించే రథాలు, అలాగే అశ్వాలు, ఏనుగులు, ఉత్సాహంతో కూడిన బలవంతులైన రాక్షసులు, అనేక విధాలైన రంగులతో కూడిన కాంతిని
ప్రసరింపచేస్తూ చాలా తొందరలో ఉన్నారు. ఈ కాంతి గ్రీష్మ ఋతువులో వనాలలో కాల్చేటువంటి అగ్ని రూపంగా ఉంది. ఘంటానాం సుడు నిర్ఘోషం రథానాం సుడు నిస్వనం హయానాం ప్రేషమాణానాం సుడు సూర్యధ్వనిం యథా ఉజ్జతాయుధస్థానం రాక్షసేంద్రామయాయినాం సంభ్రమో రాక్షసామేష తుములో రోమహర్ష. ఎక్కడ దేన్ని వదిలిపెట్టా వాల్మి ప్రతి దాన్ని చాలా సవిస్తరంగా రాశాడు. అదే గొప్పది. ఏనుగుల గంటల ధ్వని, రథాల ధ్వని, సకిలిస్తున్నాల గుర్రాల ధ్వని, వాద్యాల ధ్వని అంటే భేరీ మృదంగ వాద్యం, వేణుమావని వినపడుతున్న రావణుణ్ణి అనుసరించి రాక్షసుడు ఆయుధాలు ధరి చేస్తున్న ఈ వ్యాకులం అంటే సంభ్రమం ఉన్న సంభ్రమం రోమాంచం కలిగిస్తుంది. శరీరంలో ఉండేది రోమాలు నిక్కబుడుచుకునేటట్టు అంటే అంత భయంకరంగా. శ్రీ స్వాం భజతి శోకగ్ని రాక్షసాం భయమాగతం రామ కమలపత్రాక్షో దైత్యానామివ మాసవ ఆవజిత్య జితక్రోధ సమచించ పరాక్రమ రావణం సమరే హత్వా భర్తాత్వాధిగమిష్యతి. శోకం చేత నశింపచేసే సంపద నిన్ను చేరగలదు కనుక వీరంతా శోకంతో మునిగిపోవాలి, రాముడి చేతిలో చచ్చేవాళ్ళే. రాక్షసులకు ముప్పొచ్చేసి దేవతలలో దేవేంద్రుడి వంటివ కమలపత్రాల వంటి నేత్రాలున్నవ జయించబడిన క్రోధం కలవ. మీ ఆయనకి క్రోధం లేదు, ఊహింపశక్య కాని పరాక్రమం కలవ. అయిన నీ భర్త అయిన రామచంద్రుడు రావణుణ్ణి యుద్ధంలో జయించి నిన్ను తప్పక పొందగలడు. విక్రమిష్యతి రక్షసు భర్తా తే సహ లక్ష్మణ యథా శత్రుషు శత్రుఘ్నో విష్ణునా సహ వాసవ. కనుక విష్ణువుతో సమానంగా అంటే పక్కన ఉన్నటువంటి శత్రు సంహారకుడే దేవేంద్రుడు. ఉపేంద్రుడు దేవేంద్రుడు ఇద్దరు కూడా అన్నదమ్ములు కనుక శత్రువులలాగా లక్ష్మణ సహితుడైనటువంటి నీ విష్ణుమూర్తి దేవేంద్రుడికి ఎలా సహాయం చేస్తారు? నీ భర్త అయినటువంటి రామచంద్ర ప్రభు లక్ష్మణుడు అలా సహాయం చేసి తన పరాక్రమాన్ని చూపిస్తారు. ఆగతస్య హి రామస్య క్షిప్రమంకాగతాం సతీం అహం ద్రక్ష్యామి సిద్ధార్థాం త్వాం శత్రువు వినిపాతితే. శత్రువు చంపబడిన తరువాత కోరిక తీరిన దానివై అంటే రావణుల సంహారం తరువాత నువ్వు నీ పద్దకు వచ్చిన రాముడు సమీపంలో ఉండగా త్వరగానే చూస్తావు, ఎక్కువ రోజులు టైం పట్టదు. అప్రాణ్యానందజానిత్వం వర్తయిష్యతి జానకి సమాగమ్య పరిష్వక్త తస్యోరవి మహోరస. సీత, నువ్వు నీ భర్తను చేరి విశాలమైన వక్షస్థలం గల ఆ రాముడు వక్షస్థలం మీద ఆనంద అశ్రువులు రాలుస్తావు కొద్ది రోజులు. అచిరాన్మోక్షతే సీతే దేవి తే జఘనం గతాం ధృతామేకాం బహూన్మాసాన్ వేణీం రామో మహాబలః. సీతాదేవి మహాబలశాలి అయిన రాముడు నువ్వు చాలా మాసాలను ధరిస్తున్న నీ కటి ప్రదేశానికి వేలాడుతున్న ఒంటి జడను కొద్ది రోజుల్లోనే విప్పగలవు. జడ మళ్ళా వేల అప్పుడు వేసిన జడే ఎక్కడ అయోధ్య నుంచి వచ్చినప్పుడు వేసి. అలాగే ద్రౌపది ఎట్లా అయితే కురులను మొడవకుండా ఉందో ఈవిడ కూడా అలా ఉందన్న. తస్య దృష్ట్వా ముఖం దేవి పూర్ణచంద్రమివోదితం మోక్షసే శోకజన్వారి నిర్మోకమివ పందగి. దేవి, రాముణ్ణి ఉదయించిన పూర్ణచంద్రుడిలా
ఉన్న ఆ ముఖాన్ని చూసి ఆడపాం కుబుసం విడిచినట్లుగా దుఃఖాన్ని నీ కన్నీటిని విడుస్తావు. కనుక నీ దుఃఖమంతా పోతుంది. అది ఎలా ఉండదు? ఆడపాం తన పైన ఉండేటువంటి కుబుసాన్ని ఎలా విడిచేస్తుంది అలా. రావణం సమరే గత్వాన చిరాదేవమయీధిరి త్వయా సమగ్ర ప్రియాయ సుఖార్హో లక్ష్యతే సుఖం. సుఖాలను కలిగిన రాముడు కొద్ది రోజుల్లో యుద్ధంలో రావణ సంహారం చేసి విజురాలైన నీతో సుఖ పొంద. సభాజితా త్వం రామేణ మోదిష్యతి మహాత్మనా సువర్షేణ సమాయుక్త యథా సస్యేన మేదిని. మంచి వర్షాలు పడగానే పంటలతో కూడిన భూమి ఎలా ఆకుపచ్చగా ప్రకాశిస్తూ ఉంటుందో అలాగే నువ్వు కూడా మహాత్ముడైనటువంటి రాముడితో కూడిన దానివై సంతోషించగలవు. గిరివరమభితో నివర్తమానో హయ ఇవ మండలమాసు యక్కరోత్ తమిహ శరణమభ్యుపై దేవి దివసకరం ప్రభుభూహ్యయం ప్రజానాం. దేవి గుర్రం మండలాకారంగా తిరిగినట్టు ఏ సూర్యుడు వేరు పర్వతం చుట్టూ అతి వెంటనే వేగంగా తిరుగుతూ ఉంటాడు. గుర్రం ఎప్పుడు ఇలా తిరుగుతుందంటే దాని లక్షణం. అలాగే ఆ సూర్యుడిని శరణు సూర్యారాధన చెయ్యి. ఈ సూర్యుడే ప్రజలకు కారణం కదా అని. ఇది 33వ సర్గ సమా. 34 చతుస్త్రింశ సర్గ. సీత కోరగ సరమ రావణుడు ఏం చేస్తున్నాడో తెలుసుకొని వచ్చి సీతకు వర్తమానం చెప్పింది. ఈమెకి ఈ సరమ అనేది ఒక వేగు లాంటిది, స్పై అన్నమాట. అధతాం జాత సంతాపం తేన వాక్యేన మోదితం సరమాహ్లాదయామాస మహిం దగ్ధామివ అంబసా. చాలా దుఃఖితురాలై ఆ మాటల చేత సంతోషించిన సీత ఎడమ సరమ ఎండకు బాగా కాలి ఉన్న భూమిని నీటితో తడిపినట్లుగా పదికి ఆనందింపజే. బాగా కాలిన వేసవి కాలంలో ఒక్కసారి వర్షం పడి భూమి ఎంత చల్లబడుతుంది. సరమ మార్తలు జానకీదేవికి అంత ఆహ్లాదాన్ని కలిగించాయని వాల్మీకి భావం. తతస్తస్యాహితం సఖ్యాశ్చకర్షికేర్షందీ సఖీవచ ఉవాచ కాళే కాలజ్ఞా స్మితపూర్వ అభిలాషిని. తర్వాత ఎప్పుడు ఏం చెయ్యాలో తెలిసినటువంటి చిరునవ్వుతో మాట్లాడే సరమ సఖురాలైన సీత హితాన్ని చెయ్యాలనే కోరికతో ఆ సమయంలో సీతతో ఇలా అన్నది. ఉత్సహేయమహం గత్వా తద్వాక్యమసితే క్షణే నివేద్య కుశలం రామే ప్రతిచ్ఛన్నానివర్తితం. నల్లని మేఘంలాగా నల్లని కళ్ళు కలిగినటువంటి సీత ఎవరికి కనపడకుండా నీ వార్త క్షేమాన్ని రాముడికి తెలిపి తిరిగి రాగలను. నహి మే క్రమమాణాయ నిరాలంబే విహాయ సమర్థో గతిమన్వేతుం పవనో గరుడోపి వా. ఏ ఆధారం లేదు. ఆకాశంలో ప్రయాణం చేస్తున్న నన్ను గాలిగా గరుత్మంతుడు కానీ నా వెంట రాలేరు. అంత స్పీడ్గా వెళ్ళగలను, వేగంగా వెళ్ళగలను. ఏవం బ్రువాణాం తాం సీత సరమా ఇదమబ్రవీత్
మధురం సురక్షయా వాచ పూర్వశోక అభిపన్నయ. సీత ఈ విధంగా పలుకుతున్న సరమ వెనకటి శోకంతో కలిసి ఉన్న మృదువైన వక్కుల మధురంగా ఇలా సమర్థా గగనం గంతు. గంతుం అపి చ త్వం రసాతలం అవగచ్ఛామ్య కర్తవ్యం కర్తవ్యం తే మదంతరే. నువ్వు ఆకాశంలోకి పాతాళానికి కూడా వెళ్ళగలవని నాకు అర్థమైపోయింది శర్మ. ఎంతో కష్టమైన పని కూడా నా కోసం నువ్వు చాలా తేలిగ్గా చెయ్యగలవని నాకు తెలిసింది. మత్ప్రియం యది కర్తవ్యం యది బుద్ధి స్థిరా తవ జ్ఞాతుమిచ్చామి తం గత్వా కిం కరోతీతి రావణః. నాకు ప్రియమైన పని చెయ్యాలని నీకు స్థిరమైన నిశ్చయం ఉంటే నువ్వు వెళ్ళి రావణుడు ఏం చేస్తున్నాడు, ఏం పన్నాగం పండుతాడు అవి తెలుసుకొని రా. మా ఆయన ఎట్లాగో కులాసాగా ఉన్నాడని చెప్పావు కనుక ఇబ్బంది. సహి మాయాబలక్రూరో రావణ శత్రురావణ మాం మోహయతి దుష్టాత్మ సీతమాత్రేణ వారుణి. మాయాబలం కలవాడు, క్రూరుడు, శత్రువులను పీడించేవాడు, దుష్టబుద్ధి అయిన రావణుడు తాగిన వెంటనే మద్యం మోహింప చేసిన కిక్కెక్కిందంట. ఆ కిక్కెక్కినట్టుగా నన్ను మోహించాలని ప్రయత్నం చేస్తున్నాడు దొంగ నాయాల అంటనే అలా. తజ్జాపయతి మాం నిత్యం భత్యాసయతి వాచాపగు రాక్షసేభి సుఘోరాభిర్య మాం రక్షంతి నిత్యశః. నిత్యం నాకు కాపలా కాస్తున్న చాలా భయంకరాలైన రాక్షస స్త్రీలచే వీడు నన్ను రోజు మాటికి మాటలతో చేష్టలతో భయపెడిస్తున్నాడు సరమా. ఉద్విగ్నా శంకితా చాస్మి న స్వస్థం చ మనో మమ తద్భయాచ్చాహముద్విగ్నా అశోకవనికాంగత. నేను దిగులుతో శంకతో అనుమానంతో నా మనసు కూడా స్వస్థంగానే అటు ఇటు డోళాందోళనమంటారు ఊగుతోంది, ఉయ్యాల ఊగినట్టు. అశోకవనంలో ఉన్న నేను అతనికి భయపడుతూ దిగులుతో ఉన్నాను సరమా. యది నామ కథా తస్య నిశ్చితం వాసి యద్భవేత్ వివేదయేధ సర్వం తత్ఫలో మే స్యాదనుగ్రహ. అతడికి సంబంధించిన వృత్తాంతం ఏదైనా ఉంటే, నిశ్చితమైన విషయం ఏదైనా ఉంటే దాన్నంతా నువ్వు తెలుసుకుంటే ఆ విషయాన్ని అనుగ్రహించి నాకు మీద అనుగ్రహంతో చెప్పు తెలియ. పాప్యేవం బ్రవతీం సీత సాప్యేవం బ్రవతీం సీత సరమామృదుభాషిని ఉవాచ వదనం తస్యాః పృశంతి బాష్పవిక్లవం. మృదువుగా మాట్లాడే సరమ తాను కూడా కన్నీటి పర్యంతమై సీత ముఖాన్ని తుడుస్తూ ఈ విధంగా పలుకుతున్న ఆమెతో ఈ సీన్ ఎవడు మనకి చెప్పలేదు, నాకు తెలిసినది. అంటే రాక్షసుల్లో కూడా త్రిజట లాంటి మంచివాడు ఉంటారు, అలాగే సరమ లాంటి వాడు ఉంటారు. సీతకు ఆమె ఎంత సహాయం చేసిందో ఈ విషయం ఎవరు చెప్పలే. నేనే ఒక ఆర్టికల్ రాయాలేమో అనిపిస్తాను. ఏషతే యజ్జభిప్రాయస్తస్మాద్గచ్ఛామి జానకి గృహ్య తత్రోరభిప్రాయం ఉపావర్తామి మైథిలి. జానకి, నీ అభిప్రాయమే కనుక ఇలా ఉంటే నేను వెళ్తానమ్మా. మైథిలి,
శత్రువు అభిప్రాయాన్ని తెలుసుకొని వెంటనే వచ్చి నీకు అక్కడ ఏం జరుగుతుందో నేను వివరంగా చెప్తాను. ఏవ ముక్త్వా తతో గత్వా సమీపం తస్య రక్షత శుశ్రావ కథితం తస్య రావణస్య సమంత్రిణః. ఆమె అలా పలికి రాక్షసుడి దగ్గరికి వెళ్ళి మంత్రులతో కూడిన రావణుడి సంభాషణంతా, ఆమెకు చారు గమనం ఉంది, అలాగే ఆకాశ గమనం ఉంది, కనపడకుండా వినే తత్వం అన్నీ ఉంటాయిగా. రాక్షసు మాయం అన్నీ వాళ్ళ చేతులు విన్నారు. సా శ్రుత్వా నిశ్చయం దశ్య నిశ్చయజ్ఞా దురాత్మనః పునరేవ ఆగమత్క్షిప్రం అసురో కవనికాం శుభాం. కార్యనిర్ణయాలు తెలుసుకొని, అంటే రావణుడు ఏ ఉపాయాలు పన్నుతున్నాడు యుద్ధంలో అనే విషయాలన్నీ మంత్రాంగం జరుగుతాయి. వాళ్ళ వల్ల విని సరమ దురాత్ముడైన రావణుడి నిశ్చయాన్ని గురించి అంతా విని వెంటనే అశోకవనానికి మళ్ళా తిరిగొచ్చి సా ప్రవిష్టా తతస్తత్ర దదర్శ జనకాత్మజం పరీక్షమాణం స్వామేవ భ్రష్ట పద్మామివ శ్రియం. కనుక ఆమె అశోకవనంలో ప్రవేశించి పద్మాలు లేదు లక్ష్మీలాగా ఉన్న సీతను చూసి ఆమె సరమ కోసమే ఎదురు చూస్తూ ఉంది. తాంతు సీతా పునఃప్రాప్తాం సరమాం ప్రియభాయిని పరిష్వజ్య ససుస్నిగ్ధం దదౌ చ స్వయమాసనం. తిరిగి వచ్చిన మృదుభాషిని అయిన సరమ సీత స్నేహపూర్వకంగా కౌగలించుకొని స్వయంగా తన ఆసనం ఒకటి ఇచ్చి అక్కడ కూర్చోబెట్టి ఇహసీనామకం సుఖం సర్వం ఆఖ్యాయితమమ దత్వద క్రూరశ్చ నిశ్చయం తస్య రావణస్య దురాత్మన. నువ్వు ఈ ఆసనం మీద సుఖంగా కూర్చో అమ్మ సరమ. క్రూర దుర్మార్గుడైన రావణ్ నిశ్చయమంతా అక్కడ ఏం విన్నావు, ఏం చూశావు నాకు చెప్పు. ఏవ ముక్తాదు సరమా సీతాయా వ్యపమాలయ కథితం సర్వమాచష్ట రావణస్య సమంత్రిణః. భయంతో వణికిపోతున్న సీత ఏ విధంగా ప్రశ్నించగా సరమ మంత్రిహితుడైనటువంటి రావణుడి సంభాషణం అంతా చెప్పింది. జనన్యా రక్షసేంద్రో వై మోక్షార్థం బృహద్వచః అవిద్ధేన చ వైదేహి మంత్రివృద్ధేన చోదితః. సీత, నిన్ను విడవవలసినటువంటిదని రావణుడితో అతని తల్లి కైకసి కూడా చెప్పి, ఒరే ఎందుకురా అగ్నితో తలగొక్కుంటావు, సీతంటే చాలా మామూలు అమ్మాయి కాదు, 5 తలల పాము, ఆ పాముతో ఎందుకురా నీకు, నీ ప్రాణాన్ని నీ లంకా దహనానికి నీ రాక్షస సంహారానికి నువ్వు కవ్వించుకుంటున్నా, నీ ఎంతవే భస్మాసుర హస్తం పెట్టుకుంటున్నావని రావణుడి తల్లి కైకసి కూడా సీతాదేవిని వదిలిపెట్టేయి, రాముడికి అప్పగించు, రాక్షస వంశాన్ని రక్షించు అని మొరబెట్టుకుందని చెబుతోంది సరం. మంత్రులలో వృద్ధుడైన అవిద్ధుడనేటువంటి వాడు చాలా గొప్ప మాటలు చెప్పి దీయతామభిసత్కృత్య మనుజేంద్రాయ మైథిలి నిదర్శనంతే పర్యాప్తం జనస్థానే యదద్భుతం. మానవుల ప్రభువైన రాముడి స్నేహ సత్కారపూర్వకం సీతను ఇచ్చేయి. రాముడికి జనస్థానంలో జరిగే 14,000 మంది రాక్షసు క్షణకాలంలో ఎత్తిన ధనుస్సు విడవకు చంపిన అతని పరాక్రమం అందరం తెలుసుకున్నాం కనుక ఆ విషయంలో రాముడు ఎంతటి వాడు ఎవరికి చెప్పరు. దేవాదిదేవతలు వచ్చిన అతని ముందు నిలబడలేదు కనుక అంతకంటే నిదర్శనం కావాలా రావణ? కనుక సీతను అతనికి అప్పయ్య లంఘనంచ సముద్రస్య
దర్శనం చ హనూమత వధం చ రక్షసాం యుద్ధే కహ కుర్యాన్మానుషో భువి అన్న. హనుమంతుడు సముద్రం దాటడు, సీతను తోడు, మాట్లాడు, పట్టుబట్టు, నీ దగ్గరికి రావడు, నీకు బుద్ధి చెప్పడు, లంకా దహనం చెయ్యడం, మళ్ళీ సురక్షితంగా వెళ్ళిపోవడు. ఇవన్నీ గొప్ప కార్యాల కింద భావించు. కనుక ఈ భూలోకంలో ఏ మానవుడు యుద్ధంలో రాక్షసులను చంపగలడు? వాడు వచ్చి ఇంతమంది రాక్షసులను చంపారు, దహనం చేశారు. ఎవడి వల్ల అవుతుందయ్యా? కోతి చేసి, రాముడి వల్ల కాదా అని అర్థం. ఏ వంశమంత్రి బుద్ధైశ్చ మాత్రా చ బహుశో బోధిత నత్వా ముక్తహతే మోక్తు అర్ధమర్ధపరో యథా. వృద్ధులైన మంత్రుడు తల్లి ఈ విధంగా ఎంత బోధించినా ఆ రావణుడు ధనం మీద ఆసక్తి గల లోభి ధనాన్ని ఎలా వదిలిపెట్టడో, ప్రాణాలైనా వదులుతాడు కానీ డబ్బు మూటన్ని వదలకుండా ఎలా ఉంటాడు? రావణాసుడు సీతను వదలటానికి, రాముడికి ఇవ్వటానికి ఒప్పుకోలేదు. నోత్సుహత్యమృతో మోక్తుం యుద్ధే త్వామితి మయీధిలి సామాచ్యస్య నృశంసస్య నిశ్చయో కేశవర్తతే. సీతా రాముడు యుద్ధంలో మరణించకుండగా నిన్ను విడవటానికి ఇష్టపడ, వాడు సాగు రేవు తేల్చుకోవాలి. ఇది మంత్రి సహితుడైన ఆ క్రూరుడి యొక్క మనోనిశ్చయం. కనుక నిన్ను తీసుకెళ్ళి మీ రాముడికి అప్పగిస్తాడని నాకు అనుమానమే, ఏమాత్రం నమ్మకం లేదు. తదేషాం సుస్థిరా బుద్ధి మృత్యులోభాదుపస్థిత భయాన్న శక్తస్వ మోక్తు అవిరస్తః స సంయుగే రాక్షసానాంచ సర్వేషాం ఆత్మనశ్చ వధేన. ఈ విధంగా అతనికి స్థిరమైన ఆలోచన మృత్యువు కోసమే కలిగినట్టు అర్థమై, తాను చావాలి, లంకలో అందరూ చచ్చిపోవాలి, రాక్షసులు ఎవరూ మిగలకూడదు అని తన సాగుని, తన లంకా దహనాన్ని వాడే కోరుకుంటే అతడు యుద్ధంలో సమస్త రాక్షసులతో కలిసి మరణించిన తరువాత కానీ నిన్ను వదలమ్మా. కనుక భయపడి వెళ్ళడానికి సిద్ధంగా లేడు. నిహత్య రావణం సంఖ్యే సర్వధా నిశితైశరై ప్రతినేష్యతి రామస్వాం అయోధ్యాం అసిత ఈక్షణే. నల్లని నేత్రాలు కల సీత రాముడు వాడి అయిన బాణాల చేత రావణుడు యుద్ధంలో చంపి తప్పక నిన్ను అయోధ్యకు తీసుకువెళతాడు, వెళ్ళగలడు. ఏ తస్మిన్నంతరే శబ్దో భేదీ శబ్ద సమాకులః కృతో వై సర్వసైన్యానం కంపయన్ ధరణీతలం. కనుక ఇంతలో భూమిని కంపింపచేస్తూ సమస్త సైన్యాల ధ్వని భేరీనాదాలతో అలా భయంకరంగా సుత్వాదుతం వానర సైన్యనాదం లంకాగతా రాక్షసరాజభృత్యాః హతౌజసౌ దైత్యదైన్యపరీతచేష్టాః శ్రేయో న పశ్యంతి నృపస్య దోషాత్. ఇది శ్రీమద్ రామాయణే ఆదికావ్యే యుద్ధకాండే 34 సర్గః. వానరసేనా శబ్దం వినగా లంకలో ఉన్న రావణ పరిపాలనలో ప్రజలు తేజస్సంతా ఒక్క దెబ్బతో నశించిపోయి, దైన్యం చేత వాళ్ళ చేష్టలన్నీ తగ్గిపోయిన కుంటుపడ్డారు. ఈ విధంగా రాజు చేసే అపరాధ ఫలితంగా వాళ్ళు శ్రేయస్సంతా కోల్పోయి, అభివృద్ధి అంతా నాశనమైపోయింది. ఇది 34వ సర్గ. అధ 35 సర్గ 35. తేన శబ్ద నిమిత్రేణ
భేరీ శబ్దేన వాదిన ఉపయాతి మహాబాహు రామ పరపురంజయ శంఖధ్వనితో కూడి గొప్ప వాదంగా భేరీ ధ్వనితో శత్రు పురాలు జయించేవ మహాబాహు అయిన రాముడు వచ్చారు. తం నినాదం నిశమ్యాధ రావణో రాక్షసేతర ముహూర్తం జానమాస్తాయ సచివాభ్యుధైక్షత. రాక్షసరాజైన రావణుడు అప్పుడు ఆ ధ్వని విని ముహూర్తకాలం ఏదో ఆలోచించి మంత్రుల వైపు చూశాడు. కిం కర్తవ్యం అంటానే ఏం చెయ్యాలి? అదతా సచివాస్తంత్ర సర్వానాభాష్య రావణ సభాం సంవాదయన్ సర్వం ఇత్యువాచ మహాబలః. జగత్సంతాపవః సంతాపనః పురూరో గర్హయన్ రాక్షసేశ్వర మహాబలశాలి లోకాల పీడాకు కారకుడు కురూరు రాక్షసరాజు రావణుడు అక్కడ ఉన్న మంత్రులందరినీ పలకరించి నింది సభ అంతా మారు మోగేటట్టు ఇలా ప్రకటించారు. తరణం సాగరస్యాస్య విక్రమం బల పౌరుషం యదుక్తవంతో రామస్య భవంతస్మన్మయా స్మృతం. రాముడు సముద్రాన్ని దాటిన విషయం, అతని పరాక్రమం, బలం, పౌరుషం, వీటి విషయాలు మీరంతా నాకు ఇదివరకే చెప్పారు. అవన్నీ విన్నా నేను. భవతశ్చాప్యహం వేద్మి యుద్ధే సత్యపరాక్రమా కృష్ణే కావీక్షతోన్యోన్యం విదిత్వా రామవిక్రమం. యుద్ధంలో సత్యమైన అంటే నిజమైన ఒరిజినల్ పరాక్రమం గల మీరు రాముడి పరాక్రమాన్ని తెలుసుకొని ఏం చెయ్యకూడదు ఒకరి ముఖం ఒకడు చూసుకుంటూ కూర్చొని ఉన్నారన్న విషయం కూడా నాకు అర్థమై. తతస్థు సుమహాప్రాజ్ఞో మాల్యవాన్నామ రాక్షసః రావణస్య వచస్తుత్వా ఇది మాతామహో బ్రవీత్. రావణుడి మాటలు విని బుద్ధిమంతుడై మాతామహుడు కూడా అయి అంటే తల్లి అయి మాల్యవంతుడు అనే రాక్షసుడు రావణాసురుడితో ఇలా విద్యాస్వభి వినీతోయు రాజా రాజన్నయాగమ శాస్తి చిరమైశ్వర్యం మరీంశ కృతే వసే. రాజా విద్యను బాగా నేర్చినటువంటి నీతి మార్గాన్ని అనుసరించే రాజు ఎక్కువ కాలం ఐశ్వర్యంతో పాలిస్తాడు. ఎప్పుడైతే నీతి తప్పాడో అధోగతి, శత్రువుల వశంలో వాడే ఉంచుకోగలడు. సందధానో హి కాలీన నిగృహ్ణాం చారిభిక్వహవః స్వపక్షే వర్ధనం కుర్వన్ మహదైశ్వర్యమశ్నుతే. సమయానుకూలంగా శత్రువుల యుద్ధం చెయ్యాలి, అవసరమైతే సంధి చేసుకో. వాళ్ళతో విరోధం పెట్టుకుంటే రాజు తన పక్షాన్ని అభివృద్ధి చేసుకొని గొప్ప ఐశ్వర్యాన్ని పొందుకు. హీయమానేన కర్తవ్యో రాజ్ఞా సంధి సమేవచ న శత్రుమవమచ్చేవ మన్యేత జయాన్ కుర్వీత విగ్రహ. రాజు తనకు శత్రువుల కంటే దుర్బలుడుగా కాని సమబలం కలవాడుగా కాని ఉన్నప్పుడు అతడితో సంధి చేసుకో. తనకంటే తక్కువ బలం గలవాడితో తనతో సమానమైన బలం కలివాడైతే వాడితో సంధి చేసుకోవడం రాజనీతి. శత్రువు కంటే ఎక్కువ బలం కలిగి ఉన్న సంధికి ప్రయత్నించదు. నువ్వు రాముడి కంటే మహా గొప్ప పరాక్రమం, ధైర్యం, సైన్యం కలిగిన
కనుక తన్మహ్యం రోచతే సంధి సహ రామేణ రావణ యదర్థమభియుక్తోసి సీతా తస్మై ప్రీయత. రావణ, అందువల్ల నువ్వు రాముడితో సంధి చేసుకోవడం నాకు ఇష్టం. ఏ సీత కోసమై రాముడు నీ మీద దండెత్తి వచ్చాడు ఆ సీతను వాడికి ఇచ్చేశాయి. తస్య దేవర్షయః సర్వే గంధర్వాశ్చ జయైషిణః విరోధం మాగమస్తేన సంధిస్తే తేవరోచతాం. దేవత, ఋషుడు, గంధర్వు వీళ్ళంతా రాముడికి జయం కలగాలని లోకమంతా కోడై పోస్తుంటే నువ్వెలా జీవిస్తావురా? రాముడితో యుద్ధం నీ సర్వనాశనమే. కనుక రాముడితో విరోధం వద్దు నాయన. అతడితో సంధి చేసుకోవటానికి నువ్వు ఇష్టపడు. మీ అమ్మ అభిప్రాయం, మీ తాత అభిప్రాయం, మా అందరి అభిప్రాయం. అస్తు జగద్భగవాన్ పక్షౌ ద్వానేన హి పితామహః మసురాణాం అసురాణాంచ ధర్మాధర్మౌ తదాశ్రయో. కనుక భగవంతుడై బ్రహ్మదేవుడు సురుల పక్షం అసురుల పక్షమని రెండు పక్షాలు సృష్టించారు, రెండు పార్టీ. కనుక సూర్యుడు ధర్మాన్ని, అసురులమైన మనం అధర్మాన్ని ఆశ్రయించుకొని ఉంటాం. కనుక దేవతలంతా ధర్మం ఆశ్రయిస్తే రాక్షసులమైన మనం ధర్మానికి వ్యతిరేకంగా ఉంటాం. అధర్మాన్ని ధర్మో విశ్రూయతే పక్ష అమరాణం మహాత్మనాం అధర్మో రక్షసాం పక్షో అసురాణాం చ రాక్షసః. రావణ, ధర్మం మహాత్ములైన దేవతల పక్షమని, అధర్మం రాక్షసులైన అసురుల పక్షమని లోకంలో అందరూ అనుకుంటారు. ధర్మో వై గ్రసతే ధర్మం యథా యథా కృతమభూద్యుదం అధర్మో గ్రసతే ధర్మం తదా తిష్యః ప్రవర్తతే. ధర్మం అధర్మం అని నొక్కి చెప్పిన కృతయుగం ఆవిర్భవిస్తూ అధర్మం ధర్మాన్ని ఆక్రమించిన కలియుగం గత్వయాచరతా లోకాన్ ధర్మో హి విహితో మహా అధర్మ ప్రగృహీతశ్చ తేనా బ్రహ్మవిపస్సు. నీవు లోకంలో సంచరించే గొప్ప ధర్మాన్ని నశింపజేశావు, అధర్మాన్నే తీసుకున్నావు. అంచేత శత్రువులు మనకంటే బలం. సప్రమాదాత్ ప్రబుద్ధేస్తే ధర్మో విగ్రహతే హి సహ విబద్ధయతి పక్షంచ సురాణాం సురభావన. నీవు చేసిన పొరపాటు వల్ల వృద్ధి పొందిన ఆ ధర్మం అధర్మం మనల్ని మింగేసి స్వరుల అనుకూలమైన వాళ్ళ పక్షంలో ధర్మం బాగా ఎప్పటిక వృద్ధి పొందింది. విషయేషు ప్రసక్తేన యత్కించిత్ కారిణా త్వయ ఋషీణామగ్నికల్పానాం ఉద్వేగో జనితో మహాన్. భోగాలలో ఆసక్తుడవై ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించినను అగ్నితో సమానులై ఋషుల గొప్ప భయం కలిగించ ఋషులకు తేషాం ప్రభావో దుర్దర్శః ప్రదీప్తైవ పావక తపసా భావితాత్మాను ధర్మస్యామగ్రహీరద ముక్షైరజ్ఞైర్జనంత్యంచేతి తస్తైర్యత్తే ద్విజాతయ జాక్వత్యగ్నిం చ విధివత్ వేదాంశ్చోచ్చైరధీయతే అభిభూయ చ రక్షాంసి బ్రహ్మఘోషా అగైరయన్ దిశో విప్రధృతా సర్వే స్తవయిత్ను రివోష్ట. ప్రజ్వలించే అగ్నిలాగా ఋషీశ్వరుల ప్రభావం ఎదిరింపశక్యం కాదు. ఋషుల మనసు తపస్సు చేత పవిత్రీకులు. వీళ్ళు ధర్మాన్ని అభివృద్ధి చెందటం ఆసక్తి చూపిస్తారు. ఈ బ్రాహ్మణుడు
ముఖ్యములైన యజ్ఞాలు చేస్తూ అగ్గులలో హోమం చేస్తూ యథావిధిగా వేదాలు దగ్గరగా పడి రాక్షసులను వేద ఘోషలు చేస్తారు. ఆ రాక్షసులంతా భీష్మల్లో మేఘంలాగా పారిపో. ఋషీనామగ్ని కల్పానం అగ్నిహోత్ర సముత్థిత అదత్తే రక్షసాం తేజో ధూమో వ్యాప్య దిశో దశ. అగ్నితో సమానమైన ఋషేశ్వరుడు అగ్నిహోత్రాలను లేచిన ధూమం 4 దిక్కులలో వ్యాపి రాక్షసుల తేజాన్ని హరిస్తారు. తేషు తేషు దేశేషు పుణ్యేశ్చ అవధృత హృదయ చర్యమాణం తపస్తీవ్రం సంతాసయతి చక్షస. పవిత్రమైన యజ్ఞ చెయ్యటానికి నియమాలు అవలంబించి ఆయా దేశాల ఈ ఋషులు చేసే తీవ్రమైన తప రాక్షసులను నాశనం చేస్తారు. దేవదానవయక్షేభ్యో గృహీతశ్చ సరస్వయ మనుష్యా వానరా వృక్ష గోళాంగులా మహాబల బలవంత ఇహ ఆగమ్య గజ్జంతి దృఢ విక్రమా. దేవ దానవ యక్ష భయాలు లేకుండా నువ్వు వరం కోరావు బానే, కానీ ఇప్పుడు గొప్ప బలం దృఢ పరాక్రమంగా మనుష్యులు వానరు భల్లూకాలు కొండముచ్చు వచ్చి గర్జిస్తారు. ఉత్స్వాతాన్ వివిధాన్ దృష్ట్వా ఘోరాన్ విధాంస్తదా వినాశమను పశ్చాత్ సర్వేషాం రక్షసామ. నాకు అనేక విధాలైనటువంటి ఘోర విషయాలు కనబడుతున్నాయి, అంటే దుస్వప్నాలు. అందుచేత రాక్షసులు వినాశం జరుగుతుంది. ఖరాభిస్తవితాఘోర మేఘా ప్రతిభయంకర శోణితే వాభివర్షంతి లంకాముష్ణేన సర్వత. వికృతాలైన ఆకారాలకు పురుషంగా గర్జిస్తున్న భయంకరాలే మేఘాలు లంకలు అంతటా వెచ్చని రక్తాన్ని వర్షిస్తుంది. వృదతాం వాహనానాంచ ప్రపతశ్రువిందవ రజోద్భస్తా వివర్ణాచ న ప్రభాంతి యథాపుర. గజ అశ్వవాహనాలు 7 కన్నీటి బిందువులు కాల్స్తు. గజాశ్వాస్ దుమ్ము కొట్టుబడి చెడిన రంగు గలవై పూర్వలాగా ప్రకాశించట. వ్యాలా గోమాయవో గృధ్రా భాష్యంతి జముఖైరవు ప్రవిశ్యలంకాం ఆరామి పశువాయాంశ కుర్ర. మాంసం తినే క్రూర జంతువులు నక్కలు గద్దలు చాలా భయంకరంగా అరుస్తారు. అవి లంకలో ప్రవేశించి ఉద్యానవనాలలో గుంపులుగా ఏడు కాలిక పాండురైదంతై రహసస్తగ్రత స్త్రియ స్వప్నేషు మృష్ణంచో గృహాణి ప్రతిభాష్య. నల్లని ఆకారాలు గల స్త్రీలు ప్రతికూలంగా మాట్లాడుతూ ఇళ్లను దోచుకుంటూ ఎదురుగా తెల్లని పళ్ళని బయటకు కలబడి నవ్వుతున్నట్టుగా కలవస్తుంది. గృహాణం బలికర్మాణి శ్వాన భుంజతి కళా ఘోష్ భజాయస్తే మూషకా నకులేషు. దేవతల కోసం చేసిన వేష ఆకులు మొదలైన తినటువంటి పిండాలను కుక్కలు తింటూ ఆవుల గాడిదలు ముంగిసలు ఎలుకలు పుడుతున్నాయి. వాడు మాధ్యారా ద్విషిభి సార్థం సూకరా సునకై సహ కిందరా రాక్షసై చా సవేయుర్మానుషై సహ. పిల్లులు పులులతో పందులు కుక్కలతో కిందరలు రాక్షసులు మనుష్యులతో కలుస్తారు. పాండురా రక్తపాదా విహాగా కాలచోది రాక్షసానా వినాశాయ కపోత విచరంతి చ. ఎర్రని పాదాలు గల తెల్లని పావురాలు కాలం చేత ప్రేరేపింపబడి రాక్షసుల వినాశాన్ని సూచిస్తూ వీచి కూచీతి నాశంత శారికా వేష్మతు స్థిత పతంతి గదితాశ్చ నిర్జితా కలహైషి. ఇళ్లలో ఉన్న గోరింక కలహించి
ఇతర పక్షుల చేత జయింపబడి కిసకిసలాడు చుట్టుకొని నేల మీద పడి చచ్చిపో పక్షినశ్చ మృగా సర్వే ప్రత్యాదిత్యం మృదందితే తరాలు కవికటో ముండ పరుష కృష్ణ పింగళ కాలో గృహాణి సర్వేషం కాలే కాలేన్వవేక్షత్ ఏతాన్యన్యాని దుష్టాని నిమిత్తాం యత్పభుత్పతంతి చ. ఇన్ని పక్షులు మృగాలు సూర్యుడి వైపు తిరిగి ఏడుస్తాం. భయంకర వికృత ఆకారం కలవ, బూడి తల కలవ, పురుడు నల్లగా ధూమ్రవర్ణంలో ఉన్నవాడైన మృత్యుదేవత ప్రాతసాయం సంధ్యా సమయ అందరిళ్లలో ప్రవేశం. ఇవే కాక ఇంకా మరికొన్ని దుష్ట శకునాలు కనబడుతున్నాయి. రావణ విష్ణుమవ్యామహే రాము ఆమశం మానుషం రూపమాస్థితం నహి మానుషమాత్రోసం రాఘవో దృఢవిక్రమ ఏన బద్ధా సముద్రే సేతు స పరమాద్భుతం పురుష్వ నరరాజేన సంధిం రామేణ రావణ జ్ఞాత్మావధార్య కర్మాణి క్రియతామా యతి క్షమం. రాముడు మనుష్య రూపాన్ని ధరించిన విష్ణువే అని నాకు అనుకుంటా. సముద్రం మీద చాలా అద్భుతమై సేతువు నిర్మించి దృఢ పరాక్రమవంతుడు ఈ రాముడు. అలాంటి వాడు మనుష్యమాత్రుడు కాడు. రావణ నరుల రాజైన రాముడితో సంధి చేసుకోవడం నీకు నీ కులానికి రాజ్యానికి చెయ్యాల్సిన పనులు తెలుసుకొని నిర్ణయించుకొని భవిష్యత్తు మంచి మార్గం తొక్కు. ఇదం వచంతశ్చ నిగమ్య మాల్యవన్ పరీక్ష రక్షోధిపతేర్మనః పునః మేషోత్తమ పౌరుషో బలి బభూవ తూష్ణీం సమవేక్ష రావణ. ఇచ్చాసే శ్రీమద్ రామాయణే ఆదికావ్య యుద్ధకాండే 35 సర్గ. శ్రేష్ఠులైన వాళ్ళ ఉత్తమ పౌరుషం బలంగా మాల్యవంతుడు వాడితో ఇలా పలికి అతన్ని ముఖవర్ణాదుల అతని భావం కనిపెట్టి అతని వైపు మళ్ళా ఒక్క మాడు చూసి మౌనంగా కూర్చున్నాడు. ఇది యుద్ధకాండలో 35వ సర్గ సమాప్తం. రేపు 36వ సర్గలో లోపల